హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందు ఒక సరికొత్త వీడియోతో వచ్చిందండి. అదేనండి కొరమేను పచ్చడి. ఇది గోదావరి కొరమేనులండి. గోదావరిలో పట్టిన కొరమేను చేపలతో చేసిన కొరమేను పచ్చడి అండి. నాటు కొరమేనులు అంటారండి వీటిని. అటు చూడండి, అవి బతికినవండి. చూడండి, వాటిని అయితే కొయ్యడానికైతే ముందు కదులుతూ ఉంటాయి కదా, అందుకనే వాటిని కర్రలతో అయితే కొడుతున్నారండి. ముందు అలా కొట్టిన తర్వాత అయితే వాటికి పైన ఉన్న స్కిన్ తీసేసి ఇలాగ అయితే పీసుల కింద కోస్తున్నారండి. అలా కోయించి తీసుకొచ్చి వాటిని ఇప్పుడు మనం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, చక్కగా మనకి రౌండ్గా చక్రాల్లాగా మనం కావాలితే మనం స్కిన్లెస్ చేయించాక ముళ్ళు కూడా తీసి మనం కూడా అలా మాంసం పీసులో కూడా కోయించవచ్చండి. అయితే ఇలా మనం చక్రాల్లో అయితే కొంచెం చూడండి, స్కిన్ అయితే అలా తీసేస్తారు. సైడ్ నుంచి అలా పట్టుకొని పీకేసి దాన్ని శుభ్రంగా స్కిన్ తీసేస్తారండి. చూడండి, చూస్తే అప్పుడు మనకి ఇంకా స్కిన్ లేపడం వల్ల మనకి మాంసం ముక్కల్లా కనిపిస్తాయండి చూడడానికి అయితే. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు. ఇవి నాటుకొరమేన్లు అండి, గోదావరిలో పట్టినవి. గోదావరి నాటుకొరమేన్లు. ఇలా అయితే మనం ముక్కలు కట్ చేయించేసుకొని ఇలా ఇంటికైతే తీసి తెచ్చుకున్నామండి. చూడండి, పచ్చడి పెట్టుకోవడానికి ఇందులోవి మనం మంచిగా తోక తలకాయలు అలా పనిచేయవు కదండి. మంచిగా ఉన్న ముక్కలన్నీ ఏరుకొని పచ్చడి పెట్టుకోవచ్చండి. చూడండి, అట్లయితే ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవడానికి అయితే నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా ముక్కలకు పట్టించి బాగా కడుక్కుంటే మనకు నీచు వాసన అంటూ రాదండి. చక్కగా ఉంటుంది, ఫ్రెష్గా క్లీన్ అవుతాయి ముక్కలన్నీ. చూడండి, కల్లుప్పు, మన పసుపు, నిమ్మరసం వేసి బాగా వాటికైతే పట్టించి చేత్తోనికి బౌల్లో పెట్టి ఫ్రెష్ చేస్తూ ఉంటే మనకి అందులో ఉన్న జిగురు కానీ నీచు వాసన కానీ ఏమీ లేకుండా మొత్తంగా క్లీన్ అయిపోతాయండి. వాటర్ అంతా మంచిగా వచ్చే వరకు కడుక్కోవాలండి. ఇలా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ముక్కలకైతే మొత్తం ఎంత పట్టేస్తున్నాను చేతితో బాగా మనం గిన్నెలో ప్రెస్ చేసుకుంటే బాగుంటుందండి. చూడండి, ఇవైతే 4-5 చేపలండి. ఇట్లా మనం శుభ్రంగా ఇలాగే పెట్టి షింక్లో పెట్టి అయితే నేను లోపల పెట్టి ఇలా కడిగేస్తున్నానండి. చూసుకోండి, తర్వాత శుభ్రంగా ఎంత బాగా క్లీన్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది అంత బాగుంటుందండి. నీచు వాసన వేయకుండా ఇలా కడిగేసుకొని పక్కన పెట్టుకొని పచ్చడికి ఏమేమి కావాలో అన్నీ మనం చూసుకుందామండి. చూడండి, వాటర్ ఎంత క్లీన్గా ఉందో, చక్కగా నీట్గా ముక్కలు చూడండి ఫ్రెష్గా క్లీన్ అయిపోయి చూడడానికి. చూడండి, మనం ఆ సైజులోనైతే కట్ చేయించుకుంటే మనకి పచ్చడికి వేగేటప్పటికి చక్కగా సరిపోతాయండి. ఆ ముక్కలకి అయితే కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మనం శుభ్రంగా వాటికి పట్టించి పక్కన పెట్టుకోవాలండి. ఇవైతే నేను మంచిగా ఉన్న మధ్య ముక్కలు లాంటివన్నీ తీసుకున్నానండి. ఎందుకంటే తోక ముక్కలు, తలకాయ ముక్కలు అవి పచ్చడికి బాగోవు కాబట్టి ఇలా అయితే నేను 1 కేజీ తీసుకున్నానండి మంచి ముక్కలు. మిగతా అంతా మనకి అవి అయితే పచ్చడికి పనిచేయవండి. అవన్నీ మనం కూర ఏమైనా వండేసుకోవచ్చు. చూసుకున్నారు కదా, ఇట్లకి ఇలా పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటేనండి ముక్కలకు ఉప్పు, పసుపు పెట్టి బాగా ఫ్రై అవ్వడానికి బాగా జ్యూసీగా చక్కగా మంచిగా ఉంటాయండి. వీటిల్లో అయితే మనం చక్కగా ఒక పళ్ళెంలో వేసి ఆరబెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలాగా మనం ఫ్రెష్ చేసుకున్నాక చిల్లీలు బౌల్లో వేసుకుంటే ఏమైనా వాటర్ ఉంటే శుభ్రంగా కిందకి దిగిపోద్దండి. అలాగే తర్వాత నేను పళ్ళెంలో పేపర్ వేసి దానిపైన ముక్కలన్నీ ఇలా పేర్చుకొని పైన ఒక పేపర్ పెట్టానండి. అందులో ఉన్న తడి చెమ్మ ఏమైనా ఉంటే పేపర్ లాగేసుకుంటుంది. మనం ఫ్రై చేసుకునేటప్పుడు అయితే మంచిగా ఫ్రై అవుతాయండి. చూసారు కదండి, ఇలా చూస్తుంటేనే మనకి ఏదో మాంసం పీసుల్లా కనిపిస్తున్నాయి, నోరు ఊరిపోతుంది కదండి. ఇప్పుడు ఇట్లా అయితే మనం వేయించుకోవడానికి అయితే బాండీ పెట్టుకుని అందులో పల్లి నూనె అయితే వేసుకున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత అయితే ఒక్కొక్క ముక్క మనం అందులో పెట్టుకుంటున్నామండి. గరిటె సహాయంతో మనకి ఆయిల్కి పట్టిన ముక్కలు వేసుకొని శుభ్రంగా మీడియం మంటలో పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. లోపల పచ్చితనం పోయే వరకు. మనకి హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేది కానీ లోపల ముక్క అంటే మధ్య వరకు వేగదండి. చూడండి, ఈ కలర్ రావాలండి. మంచిగా బ్రౌన్ కలర్ వస్తే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. లోపల వరకు వేగితేనే. మధ్యలో ఎక్కడైనా పచ్చి ఉన్నా సరే పచ్చడి మనకి త్వరగా పాడైపోద్దండి, నిల్వ అయితే ఉండదండి. చూసారు కదండి, ఇలా అన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మళ్ళీ నూనెలోంచి జాలీలోకి తీసుకొని వడబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. పళ్ళులో మిగతా ముక్కలు కూడా 1 by 1 కొంచెంగా ఇలా వేయించేసుకోవాలండి. అన్ని ముక్కలు నేను వేయించుకున్న తర్వాత అప్పుడు మనం ఏమేం చేయాలో చూసుకుందామండి. చూడండి, మొత్తం ముక్కలన్నిటిని ఇలాగే వేయించుకోవాలండి. ఎన్ని ముక్కలు ఉంటాయని అన్నీ వేగిపోయిన తర్వాత అయితే అదే ఆయిల్లోని కొన్ని వెల్లుల్లి రేకలండి. ఈ పచ్చడికి వెల్లుల్లి కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. అలాగే కరివేపాకు,
అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మన కేజీ కాబట్టి ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోద్దండి. కొంచెం ఇంగువ మన ముందు పోపు పెట్టుకున్న తర్వాత అండి, చూసుకున్నారు కదండి, ఇలాగ పోపులా పెట్టేసుకోవాలి మనం అందులోని కొంచెం ఆవాలు జీలకర్ర కూడా పోపులో వేసుకుంటే బాగుంటుందండి. అవి కూడా వేయించుకున్నాం, మనం ఇంగు వేసుకున్నాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 3 స్పూన్లు అలా వేసుకుంటే సరిపోద్దండి కేజీకి. మనం వెల్లుల్లి అయితే ఎక్కువ వేసుకున్నాం కదండి, అందుకు 3 టీ స్పూన్ల వరకు వేసుకున్నానండి నేను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది మీడియం మంటలో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అందులో పచ్చితనం అంతా పోయే వరకు. చూసారు కదా, అప్పుడే పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది బాగా వేయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారనివ్వాలండి కొంచెం. అప్పుడు మనం పచ్చడిని కలుపుకోవచ్చండి. చూడండి ఎలాగ మంచిగా ఏగి చల్లారిపోయింది కదండి. ఇప్పుడు ఇది ఆయిల్లోనే మనం దానికి సరిపడినంత కారం అది వేసుకుందామండి. చూడండి, ఒక 5 స్పూన్ల కారం, అలాగే మనకి వేయించి పెట్టుకున్న మసాలా పొడి అండి, అలాగే ఉప్పు వచ్చి ఒక 2.5 స్పూన్లండి, కారం వచ్చి 5 స్పూన్లండి, అలాగే ఆవాలు మెంతులు, మనకి ఈ మసాలా సామాన్లన్నీ కొంచెం కొంచెంగా కేజీకి మనం ఒక 4-5 లవంగాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి వేయించి పొడి చేశారంటే ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది. చూసారు కదండి, ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు అండి. ఇవన్నిటిని శుభ్రంగా మనం మంచి రోస్టెడ్గా వేయించుకొని, అలాగే 6 లవంగ మొగ్గలు, 4 యాలకులు, 1 ఇంచున్నర అలా దాల్చిన చెక్క అండి. వీటిలన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత మంచి బ్రౌన్ కలర్ వచ్చి మంచి చిన్న మంట మీద వేయించుకొని చల్లారిన తర్వాత ఇలా పొడి చేసుకొని మనం ఇందులో అయితే కలుపుకోవాలండి. చూసారు కదా, ఆ పోపులో అయితే మనం ఒక 5 స్పూన్ల కారము, 2.5 స్పూన్లు ఉప్పు, ఈ మసాలా పొడి, కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని శుభ్రంగా ఇందులో ఆయిల్లోని గ్రేవీ కింద తయారు చేసుకోవాలండి. ఇప్పుడు మనం పక్కన వేయించి పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకొని గ్రేవీలో వేసి శుభ్రంగా కలుపుకోవాలండి. అప్పుడు మనకి కొరమేను పచ్చడి అనేది రెడీ అయిపోద్దండి. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలోనూ కూడా చక్కగా మంచిగా చేసేసుకోవచ్చండి కొరమేను పచ్చడి. అలాగే ఇవి గోదావరిలో పెట్టిన కొరమేన్లు కాబట్టి నాటు కొరమేన్లు అండి. ఇవి మంచి టేస్టీగా ఉంటాయండి. వీటి కాస్ట్ కూడా కొరమేన్లు చాలా రేట్ ఎక్కువగా ఉంటాయండి. అవి మనకు అన్ని చేపలలాగా రోజు మంచిగా దొరకవండి. ఇవి ఎప్పుడో ఒకప్పుడు వచ్చేటప్పుడు మనకు దొరుకుతాయండి. అన్ని చేపలు అయితే రోజు ఉంటాయండి. ఇవి ఎప్పుడో ఒకప్పుడు పడినప్పుడే మనకి ఆ వలల్లోని అప్పుడే దొరుకుతాయండి. ఇట్లా మామూలుగా చెరువుల్లో కూడా ఎక్కువగా పెంచరండి. ఇలాగ దొరికినప్పుడే, ఇలా కాలువల్లోనే అట్లా దొరికినప్పుడే దొరుకుతూ ఉంటాయి. చూసారు కదండి, మనకి అన్నీ మొత్తం ముక్కలకి పట్టేలా కలిపేసుకొని ఉప్పు అది సరిపోయిందిలో చూసుకోవాలండి. అదంతా చల్లారిన తర్వాత అయితేనండి మనం ఒక 4 నిమ్మకాయలు పెద్ద సైజు ఇలా రసం పిండుకొని వేసుకొని ఇది మొత్తం కలుపుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. నిమ్మరసంతోనే బాగా చల్లారిన తర్వాత అయితేనే నిమ్మరసం వేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తే చేదు అనేది వస్తుంది, పచ్చడి టేస్ట్ పాడైపోద్ది. చూడండి, ముక్కలు మనకి వేయించడం కూడా అలాగే ఉన్నాయి, మంచిగా ఫ్రై అయ్యి లోపల ఉన్న ముళ్ళుతో సహా బాగా ఫ్రై అయిపోయి చక్కగా చిన్నపిల్లలు కూడా ఈజీగా తినవచ్చండి. ముళ్ళు అనేది గుచ్చుకోవు. బాగా వేగిన తర్వాత అయితే మన కొరమేను పచ్చడి అనేది రెడీ అయిపోయింది. నేను ఎలా చేసానో చూసారు, మీరు కూడా అలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మేము ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. చూడండి, కొరమేను పచ్చడి రెడీ అయిపోయి మనకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే